పోతన ఆంధ్ర మహాభాగవతము అష్టమ స్కందము గజేంద్ర మోక్షము 42వ పద్యాన్ని మనం తెలుసుకుందాం. ఎవ్వనితే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్. ఎవ్వనితే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్. ఇంకా భగవంతుడు వేడుకుంటూ ఉన్నాడు, ఈ లోకమంతా ఎవరి వల్లనైతే పుడుతుందో, ఎవరిలో కలిసి ఉంటుందో, ఎవరి లోపల లయం అయిపోతుందో, ఎవరు పరమాత్ముడో, ఎవరు సృష్టికి ప్రధాన కారణమై ఉంటాడో, ఎవరైతే పుట్టడం గిట్టడం వాటి మధ్య అవస్థలు లేని శాశ్వతుడో, తుది మొదలు మధ్య లేని అనంతుడు, ఎవరైతే సమస్తమైన సృష్టి తానే అయ్యి ఉంటాడో అటువంటి స్వయంభువు ప్రభువు అయిన భగవంతుని నేను శరణు కోరుతున్నాను అని అద్భుతమైనటువంటి ప్రార్థనా గీతాన్ని ఇక్కడ మనకు వర్ణించారు అని